ముందే చెప్తున్నా, ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను. అక్షయ్ రాజ్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ క్లారిటీ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. రామ్ రామ్ అందరికి. అసలు విషయానికి వస్తే, ఇద్దరు హిందూ వర్కర్స్ పైకి 20 మంది ముస్లిం వర్కర్స్ వచ్చి దాడి చేసిండ్రు. ఆ ఇద్దరిలో ఒకరు ఐసీయూలో ఉన్నారు. ఒకసారి వీడియో చూడండి. కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసం, వ్యూవర్షిప్ కోసం దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. లిటరలీ బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ కి జరిగిన పరిస్థితి జరగడానికి ఎంతో దూరంలో లేదు. అక్కడ హిందువులదైన భారతదేశంలోనే హిందువులకి రక్షణ లేకపోతే హిందువులు ఇంకా ఎక్కడ బతకాలి? ఈ ఇద్దరు మాత్రమే కాదు, ఈ జెప్టోలో పనిచేసే చాలా మంది హిందువులని ఈ మరకల కొడుకులు ఇలాగే టార్చర్ చేస్తున్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ బ్యాక్ సైడ్ జెప్టో అని ఒకటి ఉంటది, ఆన్లైన్ కంపెనీ. అందులో మన హిందువులకు సంబంధించి చాలా వేధిస్తుంది. హిందూ అమ్మాయిలను వేధిస్తుండ్రు. మిగతా మన హిందూ స్టాఫ్ ఎవరైతే మేలు ఉంటారో అబ్బాయిలు, వాళ్ళని కూడా టార్గెట్ చేసి మొత్తం వాళ్ళని నిలగొట్టి. చూసిండ్రా ఈ మరక కొడుకులని? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిలు అబ్బాయిలని కాదు, హిందువులు అయితే చాలు ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు. మేమంతా ఒకటే, అన్ని మతాలు సమానమైన సెక్యులర్. ఇది ఎలా కంట పడతలేదా? కళ్ళు కనిపిస్తలేవా? మాట్లాడితే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడు అంటారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఇట్లా మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడాలి? నిజంగానే నా వీడియోలు మీకు అంత ఇబ్బంది అనిపిస్తే వీడియో స్కిప్ చేయండి. మీరు మతం మారి దేశం వదిలి. ఈ షార్ట్ వీడియోలో ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను, కానీ అక్షయ్ రాజ్ అన్న యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. అన్న చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒక్కసారి వెళ్ళి ఈ వీడియో చూడండి. జై హింద్, జై భారత్.